హాయ్ చిల్డ్రన్. ఈరోజు ఈ వీడియో కూడా గతంలో లాంటి ఎగ్జాంపుల్ డివిజన్ మెథడ్స్‌నే ఉపయోగించడం జరిగింది. అయితే మరొకసారి ఆ ప్రాసెస్ విధానం తెలుసుకోవడం కోసం ఎగ్జాంపుల్ మార్చాను. ప్రాసెస్ అయితే సేమ్. ఇది ఇందులో 41 ఈజ్ డివైడెడ్ బై 3. 41ని 3 చేత డివిజన్ చేయాలి. దట్ మీన్స్ 41 రూపీస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 పీపుల్. ఇంతకు ముందు ఎగ్జాంపుల్‌లో 2 పీపుల్ చెప్పాం. ఇప్పుడు 3 పీపుల్. సో, ఇప్పుడు దీన్ని చూద్దాం. 41 రూపీస్ మీన్స్ 10, 2 10s 20, 3 10s 30, 4 10s 40 ప్లస్ 1 రూపీ. సో, 41 రూపీస్. ఇప్పుడు ఈ 41 రూపీస్‌ని మనం ఏం చేయాలి? 10, 20, 30, 40. 40 ప్లస్ 1 41. ఈ 41 రూపీస్‌ని 3 మెంబర్స్ ముగ్గురు విద్యార్థులకి పంచాలి. రైట్? ఇప్పుడు 41 రూపీస్‌ని ఈ ముగ్గురికి పంచుదాం. సపోజ్ ఈడ ఏ, బి, సి అని ముగ్గురు అనుకుందాం. ఏ అనే విద్యార్థి, బి అనే విద్యార్థి, సి అనే విద్యార్థి అని తీసుకుందాం. ఏ, బి అనే విద్యార్థి, సి అనే విద్యార్థి. ఈ ముగ్గురు విద్యార్థులకి మనం పంచుదాం. ఏ అనే విద్యార్థికి ఇక్కడ మనకు 4 10s ఉన్నాయి కాబట్టి 4 10sలో 3 10sని ముగ్గురికి ఇచ్చేయవచ్చు. బి అనే విద్యార్థికి ఒక 10, సి అనే విద్యార్థికి ఒక 10. సో, ముగ్గురికి 10 రూపీస్ ఇచ్చేసాం. ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది? 10, 10, 10. 3 10s పోయేవి. ఇంకా మన దగ్గర 10 1 రూపీ ఉంది. దీన్ని ఎలా ఇంక పంచాలి మనం? ఇప్పుడు ఈ 10 రూపీస్‌ని ముగ్గురికి పంచగలమా? ఈ రూ ఈ రూపీస్‌ని 10 రూపీ నోట్‌ని మనం పంచలేం. కాబట్టి ఏం చేయాలి? చూద్దాం. 10 రూపీస్‌ని మనం చేంజ్ చేసుకుంటాం. చిల్లరగా మార్చుకుంటాం. ఇగో ఇక్కడ మార్చాను చూసారు కదా! 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో, 10 రూపీస్ చేంజ్ చేసాం. అంటే రూపాయి నోటుగా ఉన్నటువంటి దాన్ని చేంజ్‌గా మార్చేసుకున్నాం. దట్ ఈస్ 10. సో, ఆల్రెడీ మనకి ఇంకొక 10 ఉంది ఇంకో 1 రూపీ ఉంది కదా! మనకి ఇందాక డిస్ట్రిబ్యూట్ చేయగా ఎంత మిగిలింది? ఒక 10 రూపీసు, ఒక 1 రూపీ మిగిలింది. సో, ఆ 10 రూపీస్‌ని మనం చిల్లర చేసేసి, ఈ చిల్లరతో పాటు కలిపేసాం. 10 + 1 దట్ ఈస్ 11. 11 రూపీస్ ఉంది మన దగ్గర ఇప్పుడు. మన దగ్గర ఎంతుంది? 11. ఇప్పుడు ఈ 11 రూపీస్‌ని ఎలా పంచాలో చూద్దాం. సో, 10 + 1 11. ఓకే. ఇప్పుడు ఈ 11 రూపీస్‌ని మనం పంచుతున్నాం. ఏకి ఒక రూపాయి, బికి ఒక రూపాయి, సికి ఒక రూపాయి. ముగ్గురికి రూ. 3 ఇచ్చేసాం. మళ్ళీ పంచొచ్చు కదా! ఏకి రెండవ రూపాయి, బికి రెండవ రూపాయి, సికి రెండవ రూపాయి. మళ్ళీ ఏకి మూడవ రూపాయి, సికి మూడవ రూపాయి, బికి మూడో రూపాయి, సికి మూడో రూపాయి. ముగ్గురికి ఒక్కొక్కరికి 3 రూపీస్ చొప్పున ఈ కాయిన్స్ అన్నిటిని కూడా ఎళ్ళిపోయేవి. అంటే ముందు ఒక 10 రూపీ నోట్ వచ్చింది. తర్వాత ఒక 3 రూపీస్ కాయిన్స్ వచ్చాయి. సో, ఇంకా ఇక్కడ 2 కాయిన్స్ ఉన్నాయి. ఈ 2 కాయిన్స్‌ని మనం పంచగలమా? 2 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ ముగ్గురున్నారు. చెరొకొకటి ఇచ్చిస్తే ఇంకొకళ్ళకి చాలదు. కానీ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్‌గా చేయాలి కదా! కాబట్టి ఈ 2 పంచడానికి అవ్వదు. సో, అవి రిమైండర్. అందుకే దాన్ని మనం రిమైండర్ అంటాం. పంచడానికి అవ్వకుండా ఉండిపోయేదాన్ని రిమైండర్ అంటాం. సో, ఇప్పుడు ఈచ్ వన్ ఎంతొస్తుంది? 10 ప్లస్ 3 రూపీస్ 13. 10 ప్లస్ 3 రూపీస్ 13, 13, 13. అంటే 3 13s వచ్చింది. 3 13 39 ప్లస్ 2 39, 40, 41. సో, మన డివిడెండ్ సరిపోయింది. దాన్నే ఇప్పుడు చూడండి ఒక్కళ్ళకి ఎంతొచ్చిందో చూద్దాం. 10 రూపీస్ వచ్చింది. 1 రూపీ, 2 రూపీస్,
3 రూపీస్. టోటల్ 13 రూపీస్ వచ్చింది ఒక్కొక్కళ్ళకి. 10, 1 రూపీ, 1 రూపీ, 1 రూపీ. టోటల్ 10 + 3 13 రూపీస్ వచ్చింది. 10 + 3 13 రూపీస్. రైట్. 41 రూపీస్‌ని 3 మెంబర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి మనకి ఎంతొచ్చింది అని చెప్పుకున్నాం? 13 రూపీస్. ఎలా వచ్చింది 13 రూపీస్? అటు 41ని 3 రూపీస్‌తో 3 మెంబర్స్‌తో డివిజన్ చేసేటప్పుడు 3 13 జా 39 రిమైండర్ ఈస్ 2. దట్ ఈస్ కాల్డ్ ఈ 13ని మనం కోషియంట్ అని అంటాం. 13 ఈస్ కాల్డ్ కోషియంట్. 3ని డివైజర్ అంటాం. ఏ టేబుల్ అయితే మనం రాసుకున్నామో ఆ టేబుల్ డివైజర్. ఈ లాస్ట్‌లో పంచకుండా మిగిలిపోయింది దాన్ని రిమైండర్ అని అంటాం. ఇప్పుడు దీని నుంచి మనకొక ఫార్ములా కూడా వస్తది. డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు కోషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములాను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హైయర్ క్లాస్‌కెళ్ళేటప్పటికి. సో, రైట్. నెక్స్ట్ ఇప్పుడు 13 రూపీస్. ఇది ఒక్కొక్కళ్ళకి వచ్చినటువంటిది. 13 రూపీస్, 10 రూపీస్, 1 రూపీ, 1 రూపీ, 1 రూపీని అలా ముగ్గురికొచ్చింది కాబట్టి 3 టెన్స్ 3 త్రీస 9. 39. 3 టెన్స్ 30, 3 త్రీస 9. 39 రూపీస్ ఇది 39. సో, దీన్నే ముగ్గురికి పంచాం కాబట్టి ఒక్కొక్కళ్ళకి 13, 13, 13 కలిపితే 39. నెక్స్ట్ ఏమొచ్చింది? రిమైనింగ్ 2 రూపీస్. రిమైండర్ ఉండిపోయింది. అంటే ఈ 39 రూపీస్‌కి మనం ఈ 2 రూపీస్ రిమైండర్ కలిపితే టోటల్ 41 రూపీస్ వచ్చేస్తుందనమాట. సో, 41 ఈజ్ ఈక్వల్స్ టు 13 ఇంటూ 3 ప్లస్ 2. దట్ మీన్స్ 13 త్రీస 39. ఇది చెకింగ్ కూడా మనం చేయొచ్చు. మనం చేసిన డివిజన్ తప్పా రైటా అని చెక్ చేసుకోవడానికి. 13 త్రీస 39 ప్లస్ 2 41. సో, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు కోషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఓకే. రైట్. ఇప్పుడు సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్‌లో ఫస్ట్ 41ని 3తో డివిజన్ చేయాలి. ఇది నార్మల్‌గా మనం రాసుకునే విధానం కదా! ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం? యెస్. 3 టేబుల్ ఫస్ట్ రాసుకోవాలి. 3 జీరోస్ 0, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 24, 3 9 జా 27. ఇలా టేబుల్ రాసుకోవాలి. ఆఫ్‌కోర్స్ 3 10 జా 30 కూడా రాసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు ఆపేయవచ్చు. లేపోతే 3 10 30 వరకు రాసుకోండి. ఎప్పుడైనా ఒకవేళ నెక్స్ట్ 9థ్ వాల్యూ వచ్చేటప్పుడు అది అవసరం పడొచ్చు. ఇక్కడైతే అవసరం రాదు కాబట్టి 9 వరకే నేను రాశాను. ఓకే. రైట్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ముందు చేసిన ఎగ్జాంపుల్‌లో ఏదైతే చెప్పామో అదే స్టెప్ ఇక్కడ కూడా ఫాలో చేయాలి. ఏంటది? గుర్తుందా మీకు? యెస్. హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదో తెలుసుకోవాలి. అదే కదా! ఫస్ట్ స్టెప్. చెక్ ద హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఇన్ ద గివెన్ డివిడెండ్. దట్ ఈస్ 41 హావ్ ద హైయెస్ట్ ప్లేస్ వాల్యూ టెన్స్. దట్ ఈస్ 4 టెన్స్. 4 టెన్స్. అదే 4 టెన్స్ అనమాట ఇది. రైట్. 4 టెన్స్. అదిగో 4 టెన్స్. నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్. స్టెప్ 2. Check the table which is suitable. That means how many times of 3 required to subtract. ఇక్కడ 3 ఇంతకు ముందు ఎగ్జాంపుల్‌లో 2 చెప్పాం కాబట్టి 2 రిక్వైర్డ్ అన్నాం. ఇక్కడ 3 చెప్పాం కాబట్టి 3 రిక్వైర్డ్. 3 ఎన్ని సార్లు సబ్ట్రాక్ట్ చేయడానికి సరిపోతుందో అది తెలుసుకోవాలి. ఆ చెకింగ్ వాల్యూ ఏటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యెస్. ఇప్పుడు మనం దేనితో చెకింగ్ చేయాలి? 3 టేబుల్‌లో 4తో చెకింగ్ చేయాలి. ఎందుకు 4తో చేయాలి? 4 ఈస్ ద హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఇన్ ద గివెన్ డివిడెండ్. ఇచ్చిన డివిడెండ్‌లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 4 కాబట్టి, 4 కాబట్టి ఆ 4 ఇక్కడున్న 4 తోటే మనం చెకింగ్ చేస్తాం ఈ టేబుల్‌లో. సో, ఇచ్చిన 3 టేబుల్‌లో. ఓకే. రైట్. ఇప్పుడు 4 చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 4 కంటా తక్కువుండే వాల్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చేటప్పుడు మాత్రమే గ్రీన్‌లో ఉండాలి. గ్రేటర్ థాన్ వచ్చిందంటే
రెడ్‌లో మారిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మన రూల్ అది. యెస్. ఈ 4 ఇప్పుడేం చేస్తుంది? కింద నుంచి పై వరకు మొత్తం అన్ని విలువల్ని కూడా చెక్ చేస్తుంది. దేనికోసం? ఫస్ట్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో 4ని డివిజన్ చేయాలనుకుంటున్నామో, ఆ 4 తాలూకా వాల్యూ ఎక్కడుందో అనేది చెక్ చేస్తుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే రెడ్ అయిపోవాలి. రైట్. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ 0 గ్రీన్‌లోకి మారింది. అంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి గ్రీన్‌లో మారింది. అంటే 0 అనేది 4 కంటే చిన్నది. కాబట్టి సరిపోయింది. గ్రీన్‌లో ఉంది. సరిపోయింది కదా! కాబట్టి అదే చెప్తుంది అగో గ్రీన్‌లో రైట్. ఆల్ రైట్. ప్రాబ్లమ్ లేదు. చూద్దాం. ఇప్పుడిది ద నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద టేబుల్ చెకింగ్ బై 4. 0 సరిపోయింది కాబట్టి నెక్స్ట్ 4 చెకింగ్ చేయాలి. నెక్స్ట్ వాల్యూని చెకింగ్ చేయాలి. యెస్. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 3. 3ని చెక్ చేస్తుంది. యెస్. అది కూడా సరిపోయింది. సరిపోయింది కాబట్టి మనం గ్రీన్‌లోకి మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? అది రెడ్‌లో మారింది. వెళ్ళిన వాల్యూకే రెడ్ మారిపోయింది. ఇది చూడండి ఇక్కడ 6 దగ్గరికొచ్చేటప్పటికి 4 రెడ్‌లో మారింది. ఎందుకు? 6 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అనేది కాంట్రడిక్షన్ కదా! తప్పు కదా! 6 కంటే 4 పెద్దది కాదు కదా! కాబట్టి అది రెడ్‌లో మారిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఏం చేస్తదదిది? రెడ్‌లో మారిపోయింది కాబట్టి అది రాంగ్ అని చెప్తుంది. ఇప్పుడు 6 అనే దగ్గర కాదు. కాబట్టి అక్కడికెళ్ళిపోవాలి. అక్కడికెళ్తే అప్పుడది లెస్ థాన్ ఇక్కడ గ్రేటర్ థాన్ అని వచ్చింది కాబట్టి తప్పు కాబట్టి మళ్ళీ 3 దగ్గరికెళ్ళిపోయింది. సో, 3 దగ్గర రైట్ వాల్యూ ఉంది. సో, మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా రెడ్‌లోకి మారిపోతాయి. ఎప్పుడైతే కాంట్రడిక్షన్ వచ్చిందో వెనెవర్ వి రీచ్ ద గ్రేటర్ వాల్యూ ఆఫ్ ద 4 వి స్టాప్ ద చెకింగ్. చెకింగ్‌ని మనం ఆపేయాలి. ఆపేసి ఇవన్నీ రెడ్‌లో మారిపోయాయి చూసారా? అందుకే ఆపేయాలి. ఇక్కడ మళ్ళీ దాని ముందున్నటువంటి గ్రీన్‌లో ఉన్నటువంటి వాల్యూనే ఇప్పుడు మనం రాసుకోవాలి. అది. అలాగే ఆ 3 రాసుకోవడంతో పాటు ఆ 3 ఎక్కడి నుంచొచ్చింది? 3 1 జా 3 కదా! ఆ 1 కూడా ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు ఆ 4 లోంచి 3 తీసివేసేస్తే 4 లోంచి 3 తీస్తే 1 ఈ 1 ఇక్కడొచ్చి ఈ 1 ఏమో ఇక్కడ రాసాం. ఈ 3 నేమో ఇక్కడ రాసాం. సబ్ట్రాక్షన్ చేసాం. 4 లోంచి 3 తీస్తే 1. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనకి న్యూ డివిడెండ్ మళ్ళీ వెతుక్కోవాలి. అంటే ఏం చవుతుంది? డివిజన్ కాకుండా ఉండిపోయినటువంటి ఆ 1 వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడికి కిందకి దించాలి. అది ఇప్పుడు న్యూ డివిడెండ్ అవుతుంది. ఇందాక 4 అయితే ఎలాగైతే చేసామో అవే స్టెప్స్ మళ్ళీ 11కి కూడా మనం చేయాలి. రైట్. చూడండి 11 మళ్ళీ న్యూ చెకింగ్ వాల్యూ. న్యూ చెకింగ్ వాల్యూ ఏమవుతుంది? 11. ఇప్పుడు ఏదైతే ఇక్కడొచ్చిందో కొత్త న్యూ డివిడెండ్ ఏదైతే వచ్చిందో ఆ న్యూ డివిడెండ్ 11 ఇక్కడ మళ్ళీ చెకింగ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఎవరు చెకింగ్ చేయాలి? 11 చెకింగ్ చేయాలి. యెస్. 11 చెక్ చేస్తది ఇప్పుడు మొత్తం అన్ని విలువల్ని. యెస్. చెక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ 0. 11 కంటే చిన్నదే కదా! 11 ఈజ్ గ్రేటర్ థాన్ 0 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 11. లెస్ థాన్ అంటే 11 కంటే 0 చిన్నది. కాబట్టి సరిపోయింది గ్రీన్‌లో మారింది. నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ వాల్యూ. యెస్. సరిపోయింది. నెక్స్ట్ వాల్యూ 3. ఇప్పుడు సరిపోయిందా? ఆ! ఇది కూడా సరిపోయింది. సరిపోయింది. నెక్స్ట్ వాల్యూ చెక్ చేస్తుంది. ఇది సరిపోయిందా? ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ వాల్యూ చెక్ చేస్తుంది. ఇది సరిపోయిందా? ఇది కూడా సరిపోయింది. ఎందుకు? 6 ఈజ్ లెస్ థాన్ ఇక్కడ వరుసగా చూడండి. 0 లెస్ థాన్ 11 కంటే చిన్నది. 3 11 కంటే చిన్నది. 6 ఆల్సో 11 కంటే చిన్నది. 9 ఈజ్ లెస్ థాన్ 11. సో, ఇవి 4 వాల్యూలు సరిపోయింది. కాబట్టి గ్రీన్‌లోకి మారాయి.
నెక్స్ట్ చెక్ చేస్తది. 12 ఇప్పుడు 12 అనేది 11 కంటే చిన్నదా? కాదు కదా! కాబట్టి ఏం చేయాలి? ఏం చేస్తది చూడండి. యెస్. కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి ఇవతల వైపు వెలగాల్సిన బల్బ్ ఇవతల వైపు వెలిగింది రాంగ్ అని. వెంటనే అది రెడ్‌లోకి మారిపోయింది. కాబట్టి తప్పు కదా! ఇప్పుడేం చేయాలి? అవన్నీ రెడ్‌లోకి మారిపోతాయి. కిందన ఉన్నటివి ఎప్పుడైతే ఇది పెద్ద వాల్యూ వచ్చిందో ఇవన్నీ రెడ్‌లోకి మారిపోతాయి. ఇప్పుడు మనం మళ్ళీ ముందు వాల్యూకి వెళ్ళాలి. వెళ్ళి ఇప్పుడేం చేయాలి? ఆ 9నే మనం ఇక్కడ తీసుకొని వెయ్యాలి. ఆ 9ని ఇక్కడ తీసుకొని వెయ్యాలి. ఎందుకా 9 వచ్చింది? 3 3 జా 9 వచ్చింది కాబట్టి ఆ 3ని తీసుకెళ్ళి ఇక్కడ రాయాలి. చూద్దాం. రైట్. ఇప్పుడు ఆ 3 ఇక్కడ 9 ఇక్కడ రాసిన తర్వాత 11లో 9 తీస్తే 2. దిస్ ఈజ్ రిమైండర్. 2 రిమైండర్ మిగిలిపోయింది. మనకి 9 తర్వాత మిగిలినవన్నీ కూడా రెడ్ కలర్‌లో చూపిస్తుంది చూసారా? సో, ఇక్కడితో మన డివిజన్ అయిపోయింది. ఎందుకంటే మనం 4ని డివిజన్ చేసేసాం. 1ని డివిజన్ చేసేసాం. 10స్ ప్లేసు, 1స్ ప్లేస్ 2 ప్లేస్‌లో డివిజన్ అయిపోయింది కాబట్టి, ఇది పంచకుండా ఉండిపోయింది. మీరిందాక కాయిన్స్ పంచేటప్పుడు చూసారు కదా! కరెన్సీ పంచేటప్పుడు అక్కడ 2 కాయిన్స్ మిగిలిపోయాయి. ఆ 2 కాయిన్సే ఇవి. సో, ఇది లెక్క. నెక్స్ట్ చూద్దాం. దీన్ని మనం ఎలా రాయాలి ఈక్వేషన్ రూపంలో. ఇదే డివిజన్‌ని మనం కరెన్సీ నోట్‌లో ఎలా పంచామో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 4 10 రూపీ నోట్స్‌ని ముగ్గురికి పంచగా 3 ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటెళ్ళింది. 3 1 జా 3 అంటే 3 నోట్లు అయిపోయేవి. 4 10 రూపీ నోట్ల నుంచి 3 10 రూపీ నోట్స్ పోయేవి. అప్పుడు ఒక 10 రూపీ నోట్ మిగిలింది. ఇంకా ఇందులో ఉన్నటువంటి 1 రూపీ కాయిన్ మిగిలింది. ఆ 2 కలిపితే 11 రూపీస్ అయ్యేవి. ఇప్పుడు 11 రూపీస్ రూపాయి కాయిన్‌లని మనం ఏం చేసాం, తర్వాత స్టెప్‌లో ఒక్కొక్కళ్ళకి 3 చొప్పున పంచాం. 3 మూడుల 9. 3 ఇంటూ 3 ఇగో 3 ఇంటూ 3 9. ఆ 3 మూడుల 9 అనేది పంచాం. 3 మనిషికి రూపాయి కాయిన్ చొప్పున 3 ఒక్కొక్కళ్ళకి 3 ఎళ్ళాయి. ముగ్గురు 3 మూడుల 9 ఎళ్ళాయి. అంటే 11 కాయిన్స్‌లో 9 కాయిన్స్ పంచేసాం. ఇంకా మిగిలినవి 2 రూపీస్. ఇది సింపుల్‌గా మామూలుగా కాయిన్స్ రూపంలో మనం అర్థం చేసుకోవాలనుకుంటే. మనం మెథడ్స్ అంటే ఇది ఒక సిస్టమాటిక్ పద్ధతిలో అర్థం చేసుకొని అంటే ప్రతిసారి కాయిన్‌లు, రూపాయలు అర్థం చేసుకోలేం కాబట్టి ఈ మెథడ్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ లెక్కిచ్చినా సరే చేయగలుగుతారు. ఓకే. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 41 ఈస్ డివిజిబుల్ బై 3 డివైడెడ్ బై 3 దెన్ వి గెట్ 3 13 జా 3 13 జా 39 41 మైనస్ 39 దట్ ఈస్ 2 డైరెక్ట్‌గా ఏసేసాను ఇక్కడ. అదంతా ప్రాసెస్ రాయకుండా. కోషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 కోషియంట్ అంటే ఇది. ఈ చెవిలో ఉండేదాన్ని కోషియంట్ అంటాం రైట్ హ్యాండ్. లెఫ్ట్ సైడ్ ఉండేది డివైజర్. మధ్యలో ఉండేది డివిడెండ్. ఫైనల్‌గా బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిమైండర్ అంటాము. ఇప్పుడు డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు కోషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఇది మనం చెకింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు చేసిన భాగాహారం తప్పా, రైటా అని తెలుసుకోవాలనుకుంటే ఈ 13ని ఈ 3తో దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఆ వచ్చిన దానికి 2ని కలపాలి. కలిపితే మధ్యలో ఉండేటటువంటి 41 వస్తుంది. సో, అది మనం చెక్ చేసుకునే విధానం. రైట్. ఇలా ప్రతి లెక్కను కూడా ఈ 4 స్టెప్స్ ఉపయోగించి చేయడానికి ప్రయత్నించండి. ఇదే మెథడ్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మీరు డివిజన్స్ అనేవి తప్పకుండా మర్చిపోకుండా చేయగలుగుతారు. ఈ వీడియో చేయడంలో మా శ్రమని మీరు గుర్తిస్తారని ఆశిస్తూ, మా వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మరిన్ని మంచి వీడియోలు తయారు చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. థాంక్ యూ.